కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల ఆర్థికాభివృద్ధి సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్, కేటీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, గత 10 ఏళ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో మహిళలకు మంత్రి పదవులు దక్కలేదని, మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది మహిళలు అవమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో పాటు పలుచోట్ల డిపాజిట్ కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు పిల్లి యాదగిరి, పుట్టా రాకేష్, మామిడి కార్తీక్, కంచర్ల ఆనందరెడ్డి, జంజిరాలగిరి, పెరిక అంజయ్య, వడ్డేపల్లి కాశీరాం, రాకేష్, రంజిత్, ముజ్జు, సల్మాన్, సిద్ధార్థ, వడ్డేపల్లి మహాలక్ష్మి, నందిని, ఎల్లోరా, నిర్మల తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ ఉచిత బస్సు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలలో ఉచిత బస్సు ఇచ్చినందుకు కండ్లకింటుగా బస్సులలో ఉన్న మహిళలను పట్టుకొని డ్యాన్సులు వేస్తుర్రు, పండ్లు తోముతుర్రు, పేకాట ఆడుతుర్రు అనే అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన ఆనందం పడుతుండు. కానీ మహిళలకు ఏనాడైనా కూడా 10 సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్లో మహిళలకు ఎలాంటి పని చేయకుండా ఉండి మహిళలను అగౌరవపరిచి మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా 10 ఏళ్ళు ఏలిండ్రు. ఏనాడైనా కూడా ప్రజల మధ్యలో ఉన్న ప్రభుత్వం మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా మహిళలకు కించపరుస్తూ ఇవాళ మహిళలకు ఎంతో రేవంత్ రెడ్డి గారు ప్రథమ స్థానంలో ఉంచి మంత్రి పదవులు ఇచ్చి మహిళలకు సముచిత స్థానం ఇచ్చి ఒక్కొక్క మహిళకు ఉచితంగా గ్యాస్కు సిలిండర్లు ఇచ్చి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి ఎన్నో ఉపయోగం చేస్తుంటే కండ్లకింపుగా ఉండి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా మిమ్మల్ని క్షమించదు. ఇప్పటి నుంచి మీరు వెంటనే కేసీఆర్ కాక బుద్ధి జ్ఞానం ఉంటే కొడుకుని చూడకుండా మహిళను అగౌరవపరిచినందుకు వెంటనే ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని కూడా మహిళా లోకం ప్రశ్నిస్తుంది. నిన్న కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలని ఖండిస్తూ ఈరోజు మన ఎన్టీఆర్ టార్చ్ దగ్గర శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాల ఆధ్వర్యంలో ఈరోజు కేటీఆర్ దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మహిళలని గౌరవించలేదు. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ఈరోజు 6 గ్యారంటీల పథకం కింద మనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి మన గ్రామాలలో ఉన్న మహిళలు కానీ సిటీలో ఉన్న మహిళలు కానీ మనం ఈరోజు వాళ్ళని ఉచిత ప్రయాణం చేసి మహిళల సోదరులందరూ మంచి అక్క చెల్లెళ్ళందరూ పైసలు లేకుండా బస్సు ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఓరవలేక కేటీఆర్ గారు మహిళల ఉసురు పోసుకుంటూ మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. నల్గొండ ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మహిళా సోదరులు, నా కాంగ్రెస్ కుటుంబం అందరూ వచ్చారు ఇక్కడికి. కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి ఇంకా బుద్ధి రాలేదు. కేటీఆర్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, అది ఒక కుటుంబ పార్టీ లాగా పరిగణిస్తూ ఉన్నారని జనాలు బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు ఇక బరాస పార్టీ జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. మహిళలంటే ఒక దేవతలాగా భావించాలి. తర్వాత వీడియో రికార్డింగ్లు, డ్యాన్సులు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా పొరపాటు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలకు బస్సు ఉచితం ఇస్తామని చెప్పినాం, నాడు వాగ్దానం చేసినాం. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నది. అది జీర్ణించుకోలేక మీరు ఇటువంటి పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నల్గొండ పట్టణంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో నిన్న కేటీఆర్ గారు చేసిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈరోజు వారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. కేటీఆర్ గారు మహిళల గురించి అట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నాము. ఉచిత బస్సు ప్రయాణము కేవలము డ్యాన్సులు చేయడానికి, రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు చేయడానికి కాదు. ఆయనకేం తెలుస్తుంది? ఏసీలలో కూర్చున్న అతనికి ఏం తెలియదు. చదువుకోవడానికి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, చిరు వ్యాపారస్తులు అందరూ బస్సు ఉచిత ప్రయాణాన్ని యూజ్ చేసుకొని ఎంతో డబ్బు ఆదా చేసుకోవడం జరుగుతుంది. ఈ పథకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందిన వారు ఉన్నారు. వారికి అధికారం పోయిన పిచ్చిలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడడం వల్ల మేము వారిని ఖండిస్తున్నాను. ఈ సెంటర్లో కేటీఆర్ గారి దిష్టిబొమ్మను కాంగ్రెస్ మరియు అదేవిధంగా మహిళా కాంగ్రెస్ పక్షాన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడం. దాని ద్వారా ఎంతోమంది తెలంగాణ యావత్ మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని చాలా ఆనందపడుతున్నారు. మరి ఈ సమయంలో కేటీఆర్ గారు ఆడవాళ్ళ గురించి, తెలంగాణ మహిళల గురించి ఎంత భయంకరమైన అనుచిత వ్యాఖ్యలు చేసిందంటే, డ్యాన్సులు చేసుకోవడానికి, బ్రేక్ డ్యాన్సులు చేసుకోవడానికి, రికార్డింగ్స్ చేసుకోవడానికి, ఎల్లిపాయలు తెలుసుకోవడానికి ఈ బస్సు ప్రయాణం చేస్తున్న అనే మాటలు చాలా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం.